హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించింది ఏంటంటే ఒక జీమెయిల్ అకౌంట్ను ఓపెన్ చేయాలంటే మనము వేరే బ్రౌజర్లో కానివ్వండి, లేకుంటే వేరే దాంట్లో ఏదైనా జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక్క అకౌంట్ మాత్రమే చూడగలం. కానీ ఇప్పుడు నేను చెప్పే దానివల్ల మీరు 2 అకౌంట్స్ కానివ్వండి, 3 అకౌంట్స్ కానివ్వండి, ఇలా ఎన్ని అకౌంట్స్ అయినా మీరు జీమెయిల్ అకౌంట్స్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. బట్ అలా చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నేను లాస్ట్ వీడియోలో మీకు అది చెప్పడం మర్చిపోయాను, బట్ ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఓపెన్ చేయగానే నేను ఇక్కడ యాడ్ టు అకౌంట్ అని చెప్పేసి ఇవ్వమన్నాను. యాడ్ టు అకౌంట్ ఇచ్చేస్తే యాస్టీస్గా యాడ్ టు అకౌంట్ అయిపోయి మనకు నెక్స్ట్ యాస్టీగా సైన్ ఇన్ ప్రాసెస్ అడుగుతుంది. సైన్ ఇన్ చేయగానే మనకు ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే నేను నా అకౌంట్ని టెక్ వరల్డ్కి యాడ్ చేశాను. టెక్ వరల్డ్కి యాడ్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు టెక్ వరల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. టెక్ వరల్డ్ మెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. మనీ వరల్డ్ నుంచి నాకు టెక్ వరల్డ్లోకి వచ్చేసాను అనమాట. సో టెక్ వరల్డ్కి వచ్చినప్పుడు ఏంటంటే, నేను ఇప్పుడు దీన్ని సైన్ అవుట్ చేశాను అనుకోండి. సైన్ అవుట్ చేస్తే ఇది సైన్ అవుట్ అయిపోతుంది, ప్లస్ నా ప్రీవియస్ మెయిల్ కూడా సైన్ అవుట్ అయిపోతుంది. అంటే మనీ వరల్డ్ కూడా సైన్ అవుట్ అయిపోతుంది. అలా కాకుండా ఒక్క అకౌంట్కి నేను సైన్ అవుట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను మనీ వరల్డ్కి మాత్రమే నేను సైన్ అవుట్ చేసుకోవాలి. సో నేను మనీ వరల్డ్కి మాత్రమే సైన్ అవుట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎలా చేయాలి? సో ఇప్పుడు మనీ వరల్డ్తో మీకు అవసరం లేదనుకోండి. ఇప్పుడు మీరు టెక్ వరల్డ్కి సైన్ అవుట్ చేసుకోవాలంటే టెక్ వరల్డ్కి కూడా సైన్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇండివిజువల్గా మనీ వరల్డ్కి కానివ్వండి మనీ వరల్డ్కి, లేకుంటే టెక్ వరల్డ్ కావాలంటే టెక్ వరల్డ్కి, ఇట్లా ఎగ్జాంపుల్గా మీ మెయిల్ అడ్రస్ ఏదైనా, మీ ఆఫీస్ మెయిల్ అడ్రస్ ఒకటి ఉండాలి, ప్లస్ మీకు ఒక ఆఫీస్ మీ సెల్ఫ్గా ఒక జీమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఇలా మీరు 2 ఒకేసారిగా ఓపెన్ చేసుకోవచ్చు. దాంతోపాటు రెండింటికి ఒకే సైన్ అవుట్ కాకుండా డిఫరెంట్గా సైన్ అవుట్స్ పెట్టుకోవచ్చు అనమాట, నేను చెప్పబోయే ఇప్పుడు ట్రిక్ ద్వారా. సో ఇప్పుడు ఎలా చేయాలనేది తెలుసుకుందాం. అంటే ఇప్పుడు యాస్టీస్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటంటే, మనం వెళ్ళి ఇక్కడ మన ప్రొఫైల్ దగ్గర మనం వెళ్ళి ఇక్కడ యాడ్ అకౌంట్ ఇవ్వగానే యాడ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏ అకౌంట్ కావాలంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ యాడ్ అయ్యాను కాబట్టి నాకు యాడ్ అయింది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇలా వచ్చేస్తుంది. బట్ దీన్ని నేను ఇప్పుడు సైన్ అవుట్ చేసేస్తే 2 సైన్ అవుట్ అయిపోతాయి. చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఎలా సైన్ అవుట్ అవుతాయి. ఇప్పుడు దాన్ని మనం ఎలా చేయాలని చెప్పేసి ఇలా ఓపెన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ సైన్ అవుట్ ఇస్తున్నాను. సైన్ అవుట్ ఇవ్వగానే 2 అకౌంట్స్ సైన్ అవుట్ అయిపోతాయి. చూడండి, ఇలా చూపిస్తుందా, హ్యావింగ్ ఆథరైజేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. బట్ ఇప్పుడు చూడండి సైన్ అవుట్ అయిపోయి. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనము డిఫరెంట్గా రెండింటిని ఎలా పెట్టుకోవాలని చెప్పేసి చూద్దాం. ఆ పాస్వర్డ్ యూజ్ చేశాను. పాస్వర్డ్ యూజ్ చేసి ఇప్పుడు నేను సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ అయిన తర్వాత మనం డిఫరెంట్గా రెండింటికి డిఫరెంట్ సైన్ అవుట్స్ పెట్టుకోవాలి. అంటే రెండింటిని నా అకౌంట్కి నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక సైన్ అవుట్ వస్తుంది, దానికి ఒక సైన్ అవుట్ వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, యాస్టీస్గా యాడ్ టు అకౌంట్ ఇవ్వగానే యాడ్ అయిపోతుంది. అంటే ఒకటే సైన్ అవుట్, ఇది సైన్ అవుట్ చేసేస్తే అది కూడా సైన్ అవుట్ అవుతుంది. అలా అవసరం లేకుండా ఓన్లీ దీనికి సైన్ అవుట్ ఒకటి ఉంటుంది, దానికి కూడా సైన్ అవుట్ ఒకటి ఉంటుంది. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా. సెట్టింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సెట్టింగ్ అనే బటన్ క్లిక్ చేసేయండి. సెట్టింగ్ బటన్ క్లిక్ చేయగానే యాస్టీస్గా మీకు ఇక్కడ సెట్టింగ్ ఫామ్ చూడండి, ఇక్కడ అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్ అని చెప్పేసి ఉంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి యాడ్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది కదా. యాడ్ అనదర్ అకౌంట్కి ఇవ్వండి. యాడ్ అనదర్ అకౌంట్కి ఇవ్వగానే ఇక్కడ మీ మెయిల్ అడ్రస్, అంటే మీరు దేనికి యాడ్ చేయాలనుకుంటున్నారు, ఏ అకౌంట్కి మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, ఆ అకౌంట్ ఇప్పుడు నేను టెక్ వరల్డ్కి యాడ్ చేయాలనుకుంటున్నాను. బట్ నాకు టెక్ వరల్డ్ మెయిల్ అడ్రస్ netmoney086 నా టెక్ వరల్డ్ మెయిల్ అడ్రస్ @gmail.com. దీనికి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ అంటే నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కాబట్టి మీకు జస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ స్టెప్ కొడతారు. స్టెప్ కొట్టగానే యాస్టీస్గా మీకు ఏమవుతుంది, ఇంకో ప్రాసెస్ అడుగుతుంది. ప్రాసెస్ అడగగానే ఏంటంటే ఈ మెయిల్ అడ్రస్ దానికి కన్ఫర్మ్ చేసుకోమని చెప్పేసి వస్తుంది అనమాట. సో యాస్టీస్గా మనం అంటే ఏ మెయిల్ అడ్రస్ మనం ఇక్కడ ఇచ్చామో ఆ మెయిల్ అడ్రస్లోకి వెళ్ళగానే మనకు ఆ మెయిల్లో మనకు చూపిస్తుంది, ఇలా మీరు యాడ్ చేసుకున్నారు. జీమెయిల్ తరపు నుంచి మనకు మెయిల్ వస్తుంది, మీరు ఇలా యాడ్ చేసుకున్నారు, మీ యాడ్కి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పేసి మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ రావడం జరుగుతుంది. మెయిల్ రాగానే మీరు ఏం చేయాలంటే మెయిల్ని క్లిక్ చేసుకుంటే అది 15 అవర్స్ లేకుంటే సంథింగ్ 30 అవర్స్ టైం తీసుకుంటుంది. మేబీ 1 డేలో మీకు అది అలా చెప్తుంది కానీ బట్ వచ్చేస్తుంది అనమాట. సో అలా రాగానే మీరు ఒక అకౌంట్ని ఓపెన్ చేయగానే యాస్టీస్గా మళ్ళీ మీరు యాడ్ అకౌంట్ అని కొట్టుకోగానే యాడ్ అకౌంట్ అని ఇవ్వగానే సిస్టమ్ స్లో అయిపోయింది. సో చూడండి, నా మెయిల్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం యాడ్ అకౌంట్ చేసుకున్న తర్వాత సైన్ అవుట్ కొట్టేసుకుంటే ఇది మాత్రమే సైన్ అవుట్ అయిపోతుంది. తర్వాత దీన్ని నేను సైన్ అవుట్ చేసుకుంటే ఇది మాత్రమే సైన్ అవుట్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా సెట్టింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సెట్టింగ్లో మీరు
డైరెక్ట్ క్లిక్ చేయగానే యాడ్ అనదర్ అకౌంట్కి ఇవ్వాలి. యాడ్ అనదర్ అకౌంట్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏ మెయిల్ అడ్రస్ మీరు యాడ్ చేసుకోవాలో ఆ అడ్రస్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టెప్స్ చేసుకుంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని మొత్తం ఫాలో అవుతుంటూ మీరు ముందుకెళ్ళిన తర్వాత మీకు మెయిల్ కన్ఫర్మ్ మెయిల్ మీరు ఏ అకౌంట్కి ఇచ్చారో ఆ మెయిల్కి వస్తుంది. ఆ మెయిల్ మీరు ఇన్బాక్స్లో చూసుకోండి, లేకుంటే స్పామ్లో అయినా చూసుకోండి. అది చూసుకున్న తర్వాత మీరు మెయిల్ దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మేబీ 15 hours లేకుంటే 20 hours ఉంటుంది. బట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఇది సైన్ అవుట్ చేసుకోవాలంటే ఈమెయిల్ని సైన్ అవుట్ చేసుకోవచ్చు, ఆ మెయిల్ సైన్ అవుట్ చేసుకోవాలంటే ఆ మెయిల్ని కూడా సైన్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, దాంతోపాటు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.